సో నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ లో ఏ టైప్స్ ఉంటాయి, మనం ఇంట్లో ఏదైనా డివైజెస్ చూస్ చేసుకోవచ్చా? నేను మీ డాక్టర్ ప్రేమ్దీప్, ఊపిరితిత్తులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ని, బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పొగతోట. సో ఈ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్స్ లో ఇంట్లో యూస్ చేసుకునే డివైజెస్ వచ్చి బైప్యాప్, సిప్యాప్ అని 2 టైప్స్ ఆఫ్ డివైజెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇవి పోర్టబుల్ డివైజెస్ ఉంటాయి, హ్యాండ్ హెల్డ్ డివైజెస్, మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. సో ఈ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ ని ఈ బైప్యాప్ కానీ సిప్యాప్ కానీ డెలివర్ చేస్తాయి. బైప్యాప్ అంటే బై లెవెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్, అంటే 2 టైప్స్ ఆఫ్ ప్రెజర్స్ ని ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ డిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఒంట్లో ఉన్న చెడు వాయుని వాష్ అవుట్ చేయడం జరుగుతుంది. సిఓపిడి లాంటి క్రానిక్ కండిషన్స్, అంటే ఊపిరితిత్తులు బాగా సాగిపోయి స్మోకింగ్ వల్ల కానీ ఆస్మా వల్ల కానీ ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గినప్పుడు, చెడు వాయువు లోపల ఎక్కువ ఉంటున్నప్పుడు, ఊపిరితిత్తులు దాని పని అది చేసుకోలేనప్పుడు ఇలాంటి డివైజెస్ హెల్ప్ తో వాళ్ళు దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ కండిషన్ ని బెటర్ గా డీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. నిద్రలో వచ్చే కొన్ని సమస్యల్లో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా లాంటి కండిషన్స్ లో సిప్యాప్ అన్న డివైస్ ద్వారా ఆ కండిషన్ ని వాళ్ళు బెటర్ గా టాలరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 డివైజెస్ కూడా హోమ్ పోర్టబుల్ డివైజెస్ అన్నమాట. ఇలాంటి డివైజెస్ వాడుతూ ఎంతో మంది వాళ్ళ కండిషన్స్ ని బెటర్ గా డీల్ చేసుకోగలుగుతున్నారు. థ్యాంక్ యూ.